2026లో ఏఐ అనేది చాలా బూమింగ్లో ఉంది. అయితే ఏఐని ఎలా చదవాలి, అంటే ఎలా నేర్చుకోవాలి, ఏఐ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఒక స్టూడెంట్కి ఏఐ ఎంత ఉపయోగపడుతుంది, ఒక జాబ్ ఏఐని యూజ్ చేసి మనం కొట్టచ్చా, ఏఐ నేర్చుకోవాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏఐని నేర్చుకోవడానికి మనకున్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఏఐ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఉదయ్ గారు. హలో సార్. సో ఒక ఏఐని ఎలా నేర్చుకోవాలి, ఒకవేళ నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? వండర్ఫుల్ సార్. అగైన్ ఇప్పుడు మనం జనరల్గా చూస్తే ఏమవుతుందంటే, నేను ఒక బీటెక్ చేస్తాను, డిగ్రీ చేస్తున్నాను అంటే జనరల్గా ఒక బుక్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ అప్డేట్ అవ్వాలంటే అగైన్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది. బట్ మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ చూస్తే ఎవ్రీ 2-3 వీక్స్కి అప్డేట్ వస్తూనే ఉంది. సో ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చేసి మన క్లౌడ్ వాళ్ళు అప్డేట్ తీసుకొచ్చారు, ఆ ముందు వీక్ చాట్ జీపీటీ వాళ్ళు కోడెక్స్ తీసుకొచ్చారు, ఆ ముందు వీక్ జెనీ అని చెప్పేసి జెమినీ వాళ్ళు తీసుకొచ్చారు, ఆ ముందు వీక్ మళ్ళీ ఓపెన్ అయ్యే వాళ్ళు చాట్ జీపీటీ హెల్త్ అని తీసుకొచ్చారు. ఈ హెల్త్ డేటా ఇచ్చేస్తే కంప్లీట్లీ ఇట్ విల్ సే వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ అని. అగైన్ టాబ్లెట్స్ అనేది వీఆర్ నాట్ టేకింగ్ వితౌట్ డాక్టర్ అడ్వైస్, బట్ ఇట్ కెన్ యాక్చువల్లీ డయాగ్నోసిస్ పార్ట్లో ఏమేమి చేయొచ్చు ఇది సజెస్టింగ్. అంటే ఎవ్రీ వీక్ అప్డేట్స్ వస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో దర్ ఈస్ నో బుక్ ఫార్మాట్, బికాస్ ఒక బుక్ కోటీలో వెళ్ళేసి కొనడం అనేది లేదనమాట ఇప్పుడు, బికాస్ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ద బెస్ట్ ఆప్షన్ విడ్ బి వీ హ్యావ్ ఆల్రెడీ ఓపెన్ అయ్యే అకాడమీ అని ఒక బేసిక్స్ నేర్చుకోవాలి. చాట్ జీపీటీ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. లవబుల్ అంటే ఏంటి, ఓకే, వెబ్సైట్ క్రియేషన్, యాప్ క్రియేషన్ కోసం ఆల్రెడీ దే హ్యావ్ ప్లాట్ఫామ్ వేర్ మీరు బేసిక్స్ తెలుసుకోవచ్చు, అసలు ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. దెన్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ యువర్ కెరియర్ పార్ట్, ఓకే, ఇప్పుడు మీరు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ రోల్స్, రైట్, అక్కడ మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ అక్కడ టీచ్ చేసే వాళ్ళు ఆర్ దే ఆల్రెడీ ఇన్ టు ఏఐ, ఓకే, ఇఫ్ దే ఆర్ ఇన్ టు కోడింగ్ అవ్వచ్చు, ఆర్ దే క్రియేటింగ్ సంథింగ్ ఇన్ లైవ్, or are they going with old format, so more of bookish format lo nerpistunarani. If they're actually doing something live, okay, some real estate project paina work chestunaru, some insurance or some real entrepreneurship paina work chestunnarante, that would be great, because meek hands on experience valaku telustundi, emi cheyala em cheyakudu telustundi, bugs ekkada unna kuda telustundi. And second thing, always it's good to choose companies or institutions where they're giving you live projects, because people they don't need degrees, right, they need people who can solve their problems. So naku ChatGPT or Claude or inko particular tool use cheskoni ఆ కంపెనీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, నాకు రియల్ ఎస్టేట్ కంపెనీలో నాకు ఆటోమేషన్ కావాలి, లీడ్ జనరేషన్ కావాలి, నా సేల్స్ టీమ్ ఏం చేస్తుంది నాకు తెలియాలి, మార్కెటింగ్ ప్లాన్ నాకు తెలియాలి, కస్టమర్కి అక్కడ సేల్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ కస్టమర్ సపోర్ట్ ఫ్లో వెళ్ళాలి. ఇవన్నీ నేను ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఒక 40-50 పీపుల్ యూస్ చేసే కంటే నాకు 10 పీపుల్ ప్లస్ ఏఐ కాంబినేషన్లో యూస్ చేసి నేను కాస్ట్ ఏమైనా రిడక్షన్ చేసుకోవచ్చా, బెటర్ కస్టమర్ సర్వీస్ ఇవ్వచ్చా, బెటర్ స్ట్రాటజీ తీసుకొని రావచ్చా, ఇలాంటివి కావాలన్నప్పుడు ఏంటంటే మనకి ఆ పీపుల్ ప్రాక్టికల్గా దానిపైన వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్ వుడ్ బి బెస్ట్ ఫర్ కంపెనీస్ టు హైర్ దోస్ పీపుల్. అండ్ ఆల్సో ఇట్ వుడ్ బి గ్రేట్ ఫర్ పీపుల్ హు వుడ్ బి హైర్డ్, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. లేకపోతే ఏమవుతుందంటే థియరీ ఉంటే నాకు రియల్ ఎస్టేట్కి ఎలా కనెక్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు, వారు మార్కెటింగ్ ప్లాన్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, బట్ వాళ్ళు నేర్పించేటప్పుడే సమ్ రియల్ లైఫ్ సినారియోస్తో కనెక్ట్ చేసి నేర్పిస్తే దట్ వుడ్ బి గ్రేట్. అండ్ థర్డ్ థింగ్, అలుమ్నై. సో అక్కడ ఉన్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ దే ఆల్రెడీ వర్కింగ్ ఇన్ గ్రేట్ కంపెనీస్, ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఆర్ దే ఇన్ టు బిజినెస్ ఆర్ ఆర్ దే ఇన్ టు సంథింగ్ లైవ్, ఓకే, ప్రాక్టికల్గా ఇప్పుడు ఏఐలో ఏమేమి అవుతున్నాయో ఇవన్నీ చేసే దాంట్లో ఉన్నారంటే దే కెన్ సజెస్ట్ దెమ్ బెటర్. బికాస్ మనం చూస్తే అన్న ఆర్ అక్క ఎవరైతే ఉన్నారో ప్రాపర్ కంపెనీస్లో వాళ్ళ యంగర్ బ్రదర్స్, యంగర్ సిబ్లింగ్స్ అన్ని కూడా మంచి కంపెనీస్కి వెళ్ళారు, ఆర్ దే గాట్ బెటర్ గైడెన్స్ కంపేర్డ్ టు సమ్మన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ elder brothers or elder sisters. Exactly. Yes, there are few exceptional people. So ikkada if you have good alumni, good people who are already into that work, and again if you have good projects part, meeku oka doubt vachinappudu aina sare if they are able to explain. But good thing endante ChatGPT మనకి ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఇంట్రోవర్ట్స్ ఉండే వాళ్ళకి బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దే కాంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ క్లాస్ రూమ్. అరే ఇఫ్ ఇన్ కేస్ ఎనీ స్టూడెంట్ ఇంట్రోవర్ట్స్ ఏంటంటే అందరి ముందు అడగడానికి ఫీల్ అయిపోతుంటారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఒక స్టూడెంట్ ఏఐని యూస్ చేసి లైక్ బీటెక్, డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ యూస్ చేసి జాబ్ని ఎలా తెచ్చుకోవాలి? వండర్ఫుల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే లెట్స్ సే నాకు ఒక బీటెక్ 80%, 85%, బట్ కంపెనీస్ చూసేది ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి వచ్చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తారు, బీటెక్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్లో ఏం చేశారండి. సో అల్టిమేట్గా వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ నుంచి ఏం చూస్తారంటే ఈ పర్టికులర్ పర్సన్ ఏ ప్రాబ్లం పైన వర్క్ చేశారు, ఈ పర్టికులర్ ప్రాబ్లం పైన వర్క్ చేస్తే వాట్ వాజ్ దర్ అప్రోచ్, స్టెప్స్ ఏమేమి ఫాలో అయ్యారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అండ్ దానివల్ల ఏమి ఇంపాక్ట్ తీసుకుని వచ్చారు ఆ పర్టికులర్ కంపెనీ కోసం అని చెప్పేసి. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. సో మనం వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేస్తున్నామో బీటెక్లో ఏమవుతుందంటే వీఆర్ డూయింగ్ ఇట్ టు
వన్ ఎక్స్టెంట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ దే ఆర్ డూయింగ్ సమ్ క్రేజీ ప్రాజెక్ట్స్ బట్ చేయలేని వాళ్ళు ఏంటంటే అక్కడ ఆగిపోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఆర్ రిసోర్సెస్ వాట్ ఇట్ ఈస్. అక్కడ దే కెన్ యూస్ ChatGPT ఆర్ ఎనీ అదర్ AI tool ఫర్ గైడెన్స్ ఫస్ట్ లెవెల్. సెకండ్ థింగ్, హౌ ఆర్ యూ షో కేసింగ్ ఇట్? మేబీ మీరు ఒక ర్యాండమ్ వర్డ్ ఫైల్ ఆర్ ఎక్సెల్ అలా చూపిస్తే ఒకలా ఉంటుంది. బట్ నౌ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ సమ్ క్రేజీ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఓకే, విజువల్ PPTs అవ్వచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఇట్. సో విజువల్స్గా మనం చూపించామనుకోండి, అగైన్ ఆపోజిట్ పర్సన్కి ఒక మంచి ఇంప్రెషన్ కనపడుతుంది అనమాట. దాంతోపాటు కొలాబరేట్ కూడా అవ్వచ్చు అనమాట విత్ AI. ఇప్పుడు ChatGPTలో యూ కెన్ షేర్ యువర్ చాట్ విత్ సమ్మన్, అసలు మీరు ఎక్కడ వరకు వచ్చారో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. కొలాబరేటివ్ వేలో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక స్టూడెంట్కి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కాలేజ్లో చెప్పేదాంతో పాటు ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ టీచింగ్ ఇన్ దర్ కాలేజ్ వాళ్ళు రియల్గా చేసుకోవచ్చు అనమాట యూజింగ్ AI. రియల్గా ఎలా చేసుకోవాలి, వాళ్ళు స్టక్ అయిపోయినా సరే దర్ ఇస్ నో ప్రాబ్లమ్. దర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండ్ మల్టిపుల్ AI టూల్స్. బట్ మన వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ చేయాలంటే కంప్లీట్ AI నుంచి కాపీ చేసి దే ఆర్ సబ్మిటింగ్ ద రీసెర్చ్ పార్ట్. సో ఏఐని మనం రీసెర్చ్కి యూజ్ చేయాలి, బట్ కాపీ పేస్ట్ చేస్తే ఒకప్పుడు అక్కడ టూల్స్ డిటెక్ట్ అవ్వాలంటే స్టిల్ వి కుడ్ ట్రిక్ ఇట్, బట్ అలా ఆపోజిట్ పర్సన్ కూడా తెలియ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. సో అలా యూజ్ చేయకుండా మనం రెగ్యులర్ వర్క్ అండ్ వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అదే నేను ChatGPT అదర్ టూల్స్కి కనెక్ట్ చేసి నేను ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, ఈ పర్టికులర్ స్టెప్స్ యూజ్ చేశాను, దీనివల్ల ఇంపాక్ట్ అయిందని నేను ఆపోజిట్ పర్సన్ కమ్యూనికేట్ చేయగలిగితే పీపుల్ వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు టేక్ యూ, రైట్? ఇందాక చెప్పాను రియల్ ఎస్టేట్ కంపెనీ నేను ఓనర్ అనుకుంటే నాకు ఎవరు కావాలి అంటే పీపుల్ హూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఎలా తెలుస్తుంది? మీ 80% నాకు తెలియదు, బట్ యూఆర్ షోకేసింగ్ దట్ నేను ఒక X అనే కంపెనీలో చేశాను, అక్కడ నేను రాకముందు మార్కెటింగ్ ప్లాన్ ఇలా ఉండేది, సేల్స్ ఇలా ఉండి, ఇంతమంది పని చేస్తారు, ఇన్ని కస్టమర్స్ ఉన్నారు, బట్ నేను వెళ్ళిన తర్వాత AI యూస్ చేసిన తర్వాత మార్కెటింగ్ ప్లాన్లో ఈ చేంజెస్ చేశాను, సేల్స్లో ఇవి చేంజెస్ చేస్తే కస్టమర్స్ 100 నుంచి 200కి వెళ్ళారు, కంపెనీ రెవెన్యూ 10 లక్షల నుంచి 30 లక్షలకి వెళ్ళింది, ఇవి టాంజిబుల్ రిజల్ట్స్ తీసుకొచ్చాము, అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఇవి కరెక్షన్స్ చేసాము, దీనివల్ల ఇంపాక్ట్ అయింది. ఇలా ఉంటే నేను ఎందుకు తీసుకోకూడదు అబ్బాయిని or అమ్మాయిని? సో పీపుల్ వీ నీడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ నో మ్యాటర్ వాట్ ఇండస్ట్రీ ఇట్ ఈస్, రియల్ ఎస్టేట్ అనే కాదు ఎనీవేర్. సో ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటర్న్షిప్స్ దగ్గర అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ దగ్గర పీపుల్ ఒక్కొక్కసారి దే యూస్ సమ్ ర్యాండమ్ ప్రాజెక్ట్స్ యూస్ చేస్తారు, కొంతమంది చేయరు, బట్ అగైన్ కొంతమంది చేస్తారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లార్జర్ డేటా సెట్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే చేయట్లేదు అనమాట. అది కనుక మనం చేయగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి క్యాగేల్ అని మల్టిపుల్ బేస్లో ఓపెన్ డేటా సెట్స్ ఉన్నాయి. సమ్ డేటా సెట్ తీసుకొని ఆ డేటా సెట్ పైన వర్క్ చేసి నేను ఇది చేయగలుగుతానని చూపిస్తే దట్ వుడ్ బి గ్రేట్ థింగ్. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి ఏంటి అంటే ఎవరు కూడా ఇప్పటికీ AI యూస్ చేయట్లేదు, ప్రాపర్గా డీపర్గా యూస్ చేయలేదు, తక్కువ మంది యూస్ చేస్తున్నారు. యూస్ చేసిన వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ వరకు మాత్రమే యూస్ చేస్తున్నారు, ఇంకెలా యూస్ చేయాలో తెలియదు. సో మీరు ఆ కంపెనీకి ఎంటర్ అయ్యే ముందే ఇఫ్ యూఆర్ షోకేసింగ్ దమ్ దట్ మీ బీటెక్ డిగ్రీతో పాటు నేను ఎక్స్ట్రా కూడా వర్క్ చేశాను AI పైన అంటే దే వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు టేక్ యూ. ఓకే, సో ఇప్పుడు దాకా AI గురించి లాభాలన్నీ మాట్లాడాం కాబట్టి నష్టాలు ఏముంటాయి AI వల్ల? నష్టాలు లాట్ ఆఫ్ పీపుల్ సే దిస్, మా అబ్బాయి ఇంటికి రాగానే ChatGPT క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు, హోంవర్క్ మొత్తం అక్కడ నుంచి రాసేస్తున్నారండి, క్రియేటివిటీ దెబ్బతింటుందేమో అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ సే దిస్. కానీ మీరు చూస్తే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టడీ అండ్ లెర్న్ మోడ్ అని చెప్పేసి ChatGPTలో ఉందన్నమాట. జెమినైలో గైడెడ్ లెర్నింగ్ అని ఉంది. అక్కడ మీరు క్వశ్చన్ అడిగితే మొత్తం ఆన్సర్ ఒకేసారి రాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లెవెల్ తెలుసుకోవడం జరుగుతుంది. ఒక ఆల్జీబ్రా 8th క్లాస్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్ విల్ ఆస్క్ యూ క్వశ్చన్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్, అలా స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. బట్ రెగ్యులర్ చాట్ మోడ్లో ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఎంటైర్ ఆన్సర్. సో ఎస్, ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ మీరు పిల్లల్లో ఫోన్ కంట్రోల్ చేయలేకపోతున్నారంటే అట్ అ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, మేబీ 13 years ఇస్ మినిమం క్రైటీరియా అనమాట. కొంచెం లేటర్ టైంలో మీరు ఇస్తే బెటర్, బికాస్ చాలా మంది రోజు మొత్తం ఫోన్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఏముంది హోంవర్క్ చేసి ఫోన్ పక్కన పడేస్తున్నారు అనమాట. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, నేను యూఎస్లో కొంతమంది స్టూడెంట్స్కి నేర్పించాను అనమాట. అక్కడ పేరెంట్స్ లైక్ ఓన్లీ 1 hour మాత్రమే ఫోన్ ఇస్తారు, తర్వాత ఫోన్ లాగేసుకుంటారు అనమాట. దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అ గుడ్ వే. బట్ ఒకసారి పీపుల్ ఏంటంటే ChatGPT వాడుతున్నారో తెలియదు, ఇంకేదైనా వాడుతున్నారో తెలియట్లేదు అనమాట. అండ్ ఈవెన్ నౌ ఇఫ్ యూ సీ గ్రాక్ అని కొన్ని టూల్స్, ఈవెన్ రీసెంట్గా దెర్ వాజ్ సమ్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు గ్రాక్. సో ఈవెన్ మీ ఇమేజెస్ ఇచ్చినా సరే యూ షుడ్ టు బి వెరీ కేర్ఫుల్, బికాస్ మీరు ఒక ప్రాంప్ట్ అక్కడ చూసారు, ఒక పర్సన్ దివాళికి ఇలా దీపం పట్టుకొని ఉంది, చాలా బాగుందని చెప్పేసి మీ ఫోటో వచ్చి క్రియేట్ చేస్తారు. బట్ ఆ పర్సన్ ChatGPT సెట్టింగ్స్లో ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ పెట్టేశారు. సో వాళ్ళ డేటా ట్రైన్ అవ్వదు, బట్ మనకు తెలియదు, మనం ఓన్లీ మన ఫేస్ ఇచ్చేస్తున్న ప్రాంప్ట్ ఇస్తే ఫోటో క్రియేట్ అవుతుంది. సో మన ఫోటోస్ ట్రైనింగ్కి యూజ్ అవుతుంది అక్కడ. సో అక్కడ సెట్టింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు నో స్మాల్ థింగ్స్. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ పార్ట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మీరు కొంచెం టైం మీ పిల్లలతో స్పెండ్ చేస్తే దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. బట్ మనం జస్ట్ అక్కడ ఫోన్ ఇచ్చేసి వదిలేసాం అనుకోండి, దిస్ కెన్ బి డిస్అడ్వాంటేజ్. బట్ ఎస్, ఇట్ డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్. కొంతమంది పిల్లలు ఎగ్జాక్ట్లీ దే వెరీ మచ్ ఫోకస్, దే లెర్న్, బట్ కొంతమంది దే మైట్ నాట్ యూజ్ ఇన్ అ రైట్ వే. సో ఇఫ్ ఇన్ కేస్ అలాంటి పిల్లలు ఉన్నారు అంటే పేరెంట్స్ షుడ్ ఫోకస్ మోర్, అదర్వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ యా, మరీ 4th class పిల్లోడికి 5th class పిల్లోడికి 6th class పిల్లోడికి కాకుండా అట్లీస్ట్ 13 years అండ్ అబౌవ్
అండ్ గుడ్ థింగ్ వుడ్ బి మేబీ +1 +2 బీటెక్ అలా ఉన్నప్పుడు ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ఫ్యాక్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.